వసంతాల భక్తి ప్రస్థానం, దైవ కృపకు నిలువుటద్దం ఆ పుణ్యక్షేత్రం. నంద్యాల జిల్లాలోని పెద్దకొట్టాల గ్రామం ఇప్పుడు ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. 1926లో అంకురార్పణ జరిగిన పరిశుద్ధ జేసునామ దేవాలయం నేటితో 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రేపటి నుంచి వైభవంగా శతాబ్ది వేడుకలు ప్రారంభం కానున్నాయి. నంద్యాల మండలం పెద్దకొట్టాల గ్రామంలో ఆధ్యాత్మిక జ్యోతి వెలిగి 100 ఏళ్లు పూర్తయింది. 1926వ సంవత్సరంలో భక్తి శ్రద్ధలతో వెలిసిన పరిశుద్ధ జేసునామ దేవాలయం నాటి నుండి నేటి వరకు వేలాది మంది భక్తులకు కొంగు బంగారమై విరాజిల్లుతోంది. గ్రామ ఆవిర్భావం నుంచి నేటి వరకు ఈ దేవాలయం ఎందరో జీవితాల్లో వెలుగులు నింపింది. నాటి చిన్న నిర్మాణం నుంచి నేటి అద్భుత ఆధ్యాత్మిక కేంద్రం వరకు జరిగిన అభివృద్ధి ఒక అద్భుతమైన ప్రయాణం. ఈ చారిత్రాత్మక శతాబ్ది ఉత్సవాల గురించి విచారణ గురువు పోతిరెడ్డి రాయపురెడ్డి వివరాలు వెల్లడించారు. ఈ నెల 30వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు వారం రోజుల పాటు వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలకు 3 మేత్రానులు హాజరవుతుండడం విశేషం. కర్నూలు మేత్రానులు మహాగణ డాక్టర్ గోరంట్లు జ్వాన్నేషు, విశాఖపట్నం అగ్ర పీఠాధిపతి మహాగణ ఉడుముల బాల, కడప మేత్రానులు మహాగణ సగినాల ప్రకాష్. ఉత్సవాల్లో భాగంగా ఉన్నత స్థాయి పీఠాధిపతుల నేతృత్వంలో దివ్య బలిపూజలు, ప్రత్యేక ప్రార్థనలు మరియు ఆశీర్వచన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆలయ కార్యనిర్వాహక సభ్యులు భక్తుల కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. 100 ఏళ్ల పండుగను కల్లారా వీక్షించేందుకు పరిసర ప్రాంతాల నుంచే కాకుండా తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. దేవుని కృప వల్ల మా దేవాలయం 100 ఏళ్లు పూర్తి చేసుకోవడం మా గ్రామస్తులందరి అదృష్టం. ఈ సెంటినరీ ఉత్సవాలకు పీఠాధిపతులు విచ్చేసి మనల్ని ఆశీర్వదించనున్నారు. భక్తులందరూ ఈ వేడుకల్లో పాల్గొని ఆ సర్వేశ్వరుని కృపా కటాక్షాలు పొందుకోవాలని కోరుతున్నామని నిర్వాహకులు పేర్కొన్నారు. పరిశుద్ధ జేసునామ దేవాలయం శతాబ్ది ఉత్సవాల సందర్భంగా పెద్దకొట్టాల గ్రామం పండుగ వాతావరణాన్ని పులుముకుంది. భక్తులందరికీ ఆహ్వానం పలుకుతూ ఆలయ కమిటీ సర్వం సిద్ధం చేసింది. ఈ తరుణంలో ఈ గ్రామంలో వెలిసిన పరిశుద్ధ జేసునామ దేవాలయం 100 సంవత్సరాల జూబిలీ జరుపుకుంటున్నాం. సరిగ్గా 100 సంవత్సరాల క్రితం 1926లో ఈ ఆలయాన్ని మిల్హిల్ మిషనరీ గురువు రోయ్ గ్రోక్ నిర్మించారు. నాటి నుండి ఇప్పటి వరకు ఈ దేవాలయం ఎన్నో దీవెనలకు నిలవంగా నిలిచింది. ఈ 100 సంవత్సరాల్లో దేవుడు చేసిన అపారమైన మేలులకు కృతజ్ఞతగా ఇప్పుడు రాబోయే 4-5 రోజులు ప్రత్యేకంగా బంధుమిత్రులను పిలుచుకొని, స్నేహితులను, శ్రేయోభిలాషులను అందరినీ పిలుచుకొని అట్టహాసంగా ఆడంబరంగా వేడుకలు చేసుకుంటున్నాం. భక్తియుతమైన కార్యక్రమాలు, ఆ తర్వాత వాటితో పాటు ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వీటన్నిటిని అందులో మిళితం చేస్తూ ఒక వేడుకగా జరుపుకోవాలని నిశ్చయించుకున్న గత సంవత్సరం నుండి దానికి అనుగుణంగా సన్నద్ధమవుతున్నాం. ఆలయాన్ని సుందరీకరించుకోవడం, ఆ తర్వాత సంఘటితంగా కార్యక్రమాలు చేపడుతూ ముందుకెళ్ళడం చేస్తూ ఉన్నా. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది. రేపటి నుండి ఈ ఆలయంలో, ఈ ప్రాంగణంలో జరిగే అన్ని కార్యక్రమాల్లో కూడా అందరూ భక్తి ప్రపదలతో పాల్గొంటారు. ఆ దేవుని ఆశీస్సులు పొందుతారు. ఈ 5 రోజుల వేడుకలు ఈ నెల 30వ తేదీ రేపటి నుండి ప్రారంభమవుతూ ఉన్నాయి. రేపు ఉదయం 9 నుంచి ఆటల పోటీలు, మధ్యాహ్నము గ్రామ వీధుల నుంచి సంఘస్థులందరూ కూడా క్రొవ్వొత్తుల ప్రదక్షిణ సమర్పణ, సాయంత్రము కడప మేత్రానులు సగినాల ప్రకాష్ విచ్చేస్తున్నారు. వారితో పాటు కొందరు గురువులు పవిత్రమైన పూజాబలిని సమర్పిస్తారు. ఆ తర్వాత భోజన సదుపాయము, పిదప సాంస్కృతిక పోటీలు కూడా ఉన్నాయి. ఇక మరుసటి రోజు మే 1వ తారీఖున ఉదయం యథావిధిగా ఆటల పోటీలు ఉన్నాయి. తర్వాత మధ్యాహ్నము బత్యాల సమర్పణని పెట్టుకున్నాము. ప్రతి కుటుంబం నుంచి కూడా వారి కలిగిన దాన్ని బత్యాల రూపంలో తీసుకుని వచ్చి సమర్పించడం. సాయంత్రం ఆ కర్నూలు పీఠాధిపతి
గోరంట్ల జ్వాన్నేసి మేత్రానుడు విచ్చేసి భక్తియుతమైన పూజను సమర్పిస్తారు. ఆ పిదప భోజన సదుపాయము, తర్వాత యథావిధిగా సాంస్కృతిక పోటీలు ఉంటున్నాయి. ఇక ముఖ్యమైన 3వ రోజు మే 2వ తారీఖు శనివారం ఉదయము 9:30 గంటలకు దివబలి పూజ ఉంది. జూబిలీ వేడుక పూజ ఉంది. దానికి విశాఖపట్నం అగ్రపీఠాధిపతి ఉడుమల బాలమేత్రానులు వస్తున్నారు. వారితో పాటు కర్నూలు పీఠాధిపతి కూడా ఉంటారు, గోరంట్ల జ్వాన్నేసి మేత్రానుడు. తర్వాత చాలామంది గురువులు, కన్యాస్త్రీలు, విశ్వాసులు, స్నేహితులు, బంధువర్గం అంతా కూడా ఈ ప్రత్యేకమైన ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ గ్రామం నుంచి చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగినాను. ఇక్కడే మా ఫాదరు, మా అబ్బగారంతా ఇక్కడి నుంచి వచ్చినారు. ఈ గ్రామము మొదటి నుంచి భారతదేశంలోనే భిన్నత్వంలో ఏకత్వం అనేది నాకు తెలియదు, కానీ అది మా గ్రామంలో మొదటి నుంచి ఉంది. ప్రతి పండగను హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు అందరూ కలిసి ప్రతి పండగను చేసుకుంటారు. ఈ గ్రామంలో ప్రధానంగా చాలా ఉత్సవాలు జరుగుతాయి. ప్రతి దానికి ప్రతి ఒక్కరూ సహకరించి అందరూ ఎంతో చాలా అవినాభావ సంబంధాలతో ముందుకు తీసుకోవడం ఫస్ట్ నుంచి ఆనవాయితీగా ఉంది. ప్రతి ఒక్క మతాన్ని ప్రతి ఒక్కరు గౌరవిస్తారు. ఆ క్రమంలోనే ఈ మా చర్చి జూబిలీ వేడుకలు చాలా ఘనంగా జరగడానికి సన్నద్ధం అవుతున్నాయి.